శ్రీమన్మహాభారతము 658వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 78వ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, పాండవులు ఇక కౌరవ సభలో నుండి అరణ్యవాసము కోసమని బయలుదేరుతూ ఉండగా విదురుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ కౌంతేయులారా, ఆర్యా పృథా రాజపుత్రి నా అరణ్యం గంతుమర్హతి, సుకుమారీ చ వృద్ధా చ నిత్యంచైవ సుఖోచితా. ఓ పాండవులారా, రాజకుమారి అయినటువంటి కుంతీదేవి మీతో పాటు అరణ్యాలలో ఉండవలసినటువంటి పని లేదు. ఆ కుంతీదేవి సుకుమారి, అందులోనూ వృద్ధురాలు. ఆమె ఎప్పుడూ సుఖాలనే అనుభవించవలసినటువంటి ఆమె. అందుకని ఆ కుంతీదేవిని ఇక్కడే మా ఇంటిలోనే ఉంచండి, మేము సగౌరవముగా చూసుకుంటాం. ఓ కౌంతేయులారా, మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. కుంతీదేవి నా దగ్గర సురక్షితముగా ఉంటుంది అన్న విషయము మీకు తెలిసిందే కదా అని విదురుడు అనగానే పాండవులు ఈ రకంగా అంటూ ఉన్నారు. ఓ అనఘా, అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాం. నువ్వు మాకు పినతండ్రివి, పితృసమోవయంచ త్వత్పరాయణాః. మాకు తండ్రి వంటి వాడివి. మేమంతా నీ రక్షణలోనే ఉన్నటువంటి వారము. ఓ పండిత విదురా, నువ్వు ఆజ్ఞాపించినట్టే చేస్తాము. నువ్వు కేవలము మాకు తండ్రి వంటి వాడివే కాదు, త్వం హి నః పరమో గురుః, మాకు పరమ గురువువి. ఇంకా ఏదైనా మేము చేయవలసినది ఉంటే ఆజ్ఞాపించు అని పాండవులు అనగానే విదురుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ధర్మజా, ఒక్క విషయం తెలుసుకో నాయనా. అధర్మము వలన ఓడిపోయినటువంటి వారు తమ పరాజయానికి దుఃఖించకూడదు. నువ్వు బాగా ధర్మము తెలిసినటువంటి వాడివి. అర్జునుడేమో యుద్ధములో గెలవగలిగినటువంటి వాడు. భీమసేనుడు శత్రు సంహారము చేయగలిగినటువంటి వాడు. నకులుడు ధనాన్ని సమకూర్చగలిగినటువంటి వాడు. సహదేవుడేమో సహనము కలిగినటువంటి వాడు. ఇక ధౌమ్యో బ్రహ్మవిదుత్తమః, ధౌమ్యుడు బ్రహ్మజ్ఞులలో శ్రేష్ఠుడు, మీతో పాటు వస్తూ ఉన్నాడు. ధర్మార్థ కుశలా చైవ ద్రౌపదీ ధర్మచారిణి, ఇక మీ సహధర్మచారిణి అయినటువంటి ద్రౌపది ధర్మార్థములలో చాలా నేర్పు కలిగినటువంటిది. అంతేకాకుండా ముఖ్యంగా అన్యోన్యస్య ప్రియాః సర్వే తథైవ ప్రియదర్శనాః, మీలో ఒకరంటే మరొకరికి చాలా ఇష్టం. అందుకనే మిమ్ములను చూస్తే అందరూ ముచ్చటపడతారు. పరైః అభేద్యాః సంతుష్టాః కోవో న స్పృహయేదిహ, ఈ లోకములో మిమ్ములను ఎవ్వరూ విడదీయలేరు. మిమ్ములను ఇష్టపడనటువంటి వాడు కూడా ఈ లోకములో ఎవ్వడూ లేడు అని విదురుడు పాండవులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.
అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ
నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.